Hi, hello everyone. Welcome back my channel TBK Railways and Vlog channel. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి ఆర్ఆర్బీ జేఈ సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆర్ఆర్బీ జేఈ సంబంధించి మనకి ఎప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో మనకు ఉండవలసిన ఏజ్ లిమిట్ అంటూ ఉండాలి. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనకు ఉండవలసిన ఏజ్ లిమిట్ అనేది ఎంతవరకు ఉండాలి. సో ఈ యొక్క ఆర్ఆర్బీ జే సంబంధించి లెవెల్ 6 పోస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా లెవెల్ 7కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఈ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే దానికైతే రిప్లై చేస్తాను. సో రైల్వే నుండి అయితే మనకి ఆర్ఆర్బీ జేఈ సంబంధించి ఒక ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసేది చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెథలాజికల్ అసిస్టెంట్ అండ్ కెమికల్ సూపర్వైజర్స్ అండ్ మెథలాజికల్ సూపర్వైజర్ సంబంధించి ఈ యొక్క జేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది జూలై 30, 2024లో అయితే ఓపెనింగ్ అవుతుంది. సో క్లోజింగ్ డేట్ వచ్చి మనం ఆగస్ట్ 29, 2024 లోపు అనమాట మనకి ఆన్లైన్లో 1 మంత్ అనేది టైం ఇవ్వడం అయితే జరిగింది. ఈ 1 మంత్లో మనం ఆన్లైన్లో మన యొక్క ఆర్ఆర్బీ జేఈ సంబంధించి అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే లెవెల్ 7 సంబంధించిన పోస్టులు చూసుకుంటే, సో లెవెల్ 7 సంబంధించి కెమికల్ సూపర్వైజర్స్ అండ్ మెథలాజికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి వచ్చి లెవెల్ 7 సంబంధించిన పోస్టు. దీని యొక్క ఇనిషియల్ పేమెంట్ వచ్చి 44,900. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మనకి 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు అయితే ఉండాలి. సో 1/1/2025 జనవరి 1కి అనమాట, 2025 జనవరి 1కి మన యొక్క ఏజ్ అంటే 18 years to 36 years మధ్యలో అయితే మన ఏజ్ అనేది ఉండాలన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే లెవెల్ 7 సంబంధించింది ఓన్లీ 17 మాత్రమే ఉన్నాయన్నమాట. సో లెవెల్ 6 సంబంధించిన పోస్టులు ఏమున్నాయంటే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెథలాజికల్ అసిస్టెంట్ సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆర్ఆర్బీ జేఈ పోస్టులు, సో ఇది లెవెల్ 6 సంబంధించిన పోస్టులు. సో ఇనిషియల్ పేమెంట్ వచ్చి 35,400. సో ఏజ్ లిమిట్ దీనికి కూడా 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో టోటల్ వేకెన్సీస్ ఏదైతే లెవెల్ 6 సంబంధించిన పోస్టులు ఉన్నాయో దీనికి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 7,934 పోస్టులలో వేకెన్సీస్తో ఈ యొక్క ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. సో దీంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏజ్ అనేది ఇంతకుముందు మనకి 18 years to 33 years వరకే ఉండేది. సో కోవిడ్ రిలాక్సేషన్ వల్ల మనకి 3 years అనేది యాడ్ చేసి టోటల్గా మనకి 18 years to 36 అనేది ఏజ్ అనేది పెంచడం అయితే జరిగింది ఈసారి నోటిఫికేషన్లో. సో ఎవరైనా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లాస్ట్ వాళ్ళు ఏజ్ అయిపోతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క పోస్ట్కి అనమాట హ్యాపీగా అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ అండ్ బీటెక్, డిప్లొమో అండ్ ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మన ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినట్టే మనకు అనేది క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారో లేదనేది. సో నెక్స్ట్ వన్ వచ్చి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే CBT 1 ఉంది అండ్ CBT 2 ఉంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఈ విధంగా అనేది 4 స్టెప్లో అనమాట మన యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆర్ఆర్బీ జేఈ సంబంధించింది కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఫీజ్ పరంగా చూసుకుంటే SC, ST అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్ అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనమాట. సో విడిచిపెట్టి మిగతా యువర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 అనేది పే చేయవలసి వస్తుంది అనమాట. యువర్ క్యాండిడేట్స్ కానండి, ఓబీసీ క్యాండిడేట్స్ కానండి అందరూ కూడా ఈ యొక్క 500 అనేది పే చేయవలసి వస్తుంది. నెక్స్ట్ మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో త్రూ ఆన్లైన్ ద్వారా అయితే మనం అయితే అప్లై చేసుకోవాలి. ఒక ఆన్లైన్ బోర్డుకి మాత్రమే ఏదైతే ఆర్ఆర్బీ ఉందో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. మనం పేర్లు మార్చి వేరే ఆర్ఆర్బీకి అప్లై చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తుంది అనమాట. రిజెక్ట్ చేయబడుతుంది, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఈ యొక్క 21 ఆర్ఆర్బీలో మనకి ఈ యొక్క పోస్ట్ అనేది ఆర్ఆర్బీ జేఈ సంబంధించిన పోస్ట్ అనేది
రిలీజ్ కాబోతున్నాయి. సో మన సికింద్రాబాద్ బోర్డు కానివ్వండి, చెన్నై బోర్డు కానివ్వండి, ఎన్నెన్ని పోస్టర్స్ని ఇంకా మెన్షన్ చేయలేదు. మనకు అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ వస్తేనే మనకి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. నోటిఫికేషన్ వచ్చినట్లయితే దానికి సంబంధించి నేను తర్వాత ఇంకో వీడియో అయితే ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా అయితే నేనైతే చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.